జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాలు పూర్తిస్థాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. గురువారం ఆదిలాబాద్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో డిఎంహెచ్ఓతో కలిసి మీడియాతో మాట్లాడారాయన. మెడికల్ షాప్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు అమ్మరాదని తెలిపారు. బుధవారం పట్టణంలోని తేజ మెడికల్ షాప్ నుండి ఓ యువకుడు 3 టైర్మెంట్ చిన్న బాటిళ్లు కొని వేరే వారికి ఎక్కువ ధరకు సప్లై చేయడానికి వెళుతుండగా పట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. అతన్ని అరెస్టు చేసి 3 చిన్న మత్తు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇక ముందు ఇలా అమ్మినా కొన్నా చర్యలుంటాయని ఎస్పీ హెచ్చరించారు. యువత ఎక్కువసేపు గేమింగ్ ఆడటానికి మత్తులో ఉండడానికి ఇలాంటి డ్రగ్స్ను వినియోగిస్తారని డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. వాటి వినియోగం శరీరానికి అనారోగ్యకరమన్నారు. చట్ట ప్రకారం ఇది నేరంగా పరిగణించబడుతుందని తెలిపారు. అందరికీ నమస్కారము. ఇప్పుడు నిన్న సాయంత్రం మనకి ఒక లోకల్ ఎస్ఐసిఐకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బట్టి వీళ్ళు ఒక తేజ మెడికల్ షాప్ ఈ హాస్పిటల్లో ఉంటుంది, అక్కడ పోయి వీళ్ళు రేడ్ చేశారు. ఏంటి అంటే ఈ రెడ్ హ్యాండెడ్గా ఇతను లైవ్గా పట్టుకున్నారు. ఒక పర్సన్కి ఒక ఇంజెక్షన్ పేరు టర్మిన్. ఈ దీనిలో అది కెమికల్ అంటే మెఫెంటర్మైన్ సల్ఫేట్. ఈ యాక్చువల్గా స్పైనల్ ఎనెస్థీజియా కోసం వాడతారు. దానికి కొంతమంది ఇన్జోమనియా కోసం, లేకపోతే హార్ట్ బీట్ కొంచెం ఫాస్ట్ చేయడానికి, ఆ మిస్యూజ్ చేయడానికి వాళ్ళు వాడుకున్నారు. ఒక ఇంజెక్షన్ విలువ ఆల్మోస్ట్ 2000 ఉంటుంది. హెచ్ ప్రిస్క్రైబ్డ్ డ్రగ్, అంటే ప్రిస్క్రిప్షన్ ఉంటే అమ్మదానికి ఉంటుంది. బట్ ఈ పర్సన్ ఏం చేశారు అంటే దొంగతనంతో అదే మెడికల్ షాప్లో పని చేస్తే ఈ బయట కూడా ఇది అమ్ముతున్నారు. రెడ్ హ్యాండెడ్గా లైవ్గా ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతని నుండి 3 ఇంజెక్షన్స్ ఇట్లా దొరికినాయి. ఇప్పుడు జిల్లాలో మనం గాంజా టైట్ చేస్తున్నాం. ఆ గాంజా టైట్తో సహా దానిపైన దాదాపు లాస్ట్ 3 monthsలో మోర్ దెన్ 60 కేసెస్ నమోదైనాయి. ఆ లైవ్గా కూడా ఎవరెవరు పండిస్తున్నారు అది కూడా పట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా మనం మెడికల్ డ్రగ్స్ ఎవరైనా మిస్యూజ్ చేస్తే దానిపైన కూడా మన నిఘా ఉంది. అది కూడా మనం నిన్న అది పట్టుకోవడం జరిగింది. ఈ పేరెంట్స్ కూడా వాళ్ళ కొడుకు కూతురులు ఏం పని చేస్తున్నారు, వాళ్ళకు కూడా కొంచెం బాధ్యత ఉంటుంది. వాళ్ళ మంచి దారికి పోతున్నారా లేకపోతే చేదారికి పోతున్నారా, ఏమైనా మెడికల్ డ్రగ్స్ ఏమైనా వాళ్ళ మిస్యూజ్ చేస్తున్నారు అది కూడా వాళ్ళపైన దృష్టి పెట్టాలి. నేను మనవి వాళ్ళ పేరెంట్స్తో. ఇది కాకుండా ఇట్లయినా హాస్పిటల్ ఓనర్స్, మెడికల్ షాప్ కీపర్స్, మీరు కూడా మీ షాప్ది రెగ్యులర్గా ఆడిట్ చేయించాలి. ఆ ఆడిట్ ఉంటుంది. దానికి ఎవరైనా బయట నుండి ఒక ఆడిటర్ తీసుకొని ఎవ్రీ మంత్ మీరు ఆడిట్ చేయాలి. సో దట్ మీకు తెలుస్తుంది ఎంత డ్రగ్స్ మీరు కొనుక్కున్నారు, ఎంత డ్రగ్స్ మీరు బయట సేల్ అయింది, ఏమైనా మిగిలినాయి. హెచ్ టైప్ డ్రగ్స్ ఏమైనా ఉన్నాయి మీరు ప్రిస్క్రిప్షన్స్తో సహా అమ్మాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మితే మనం డిఎంహెచ్ఓకి, కలెక్టర్కి రాసి ఇది లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా మనం ఫిర్యాదు చేస్తాము. సో దట్ ఏమైనా మెడికల్ డ్రగ్స్ కూడా ఏం ఇష్యూస్ ఉండకూడదు. థ్యాంక్ యూ. ఈరోజు సార్ చెప్పినట్టు ఈ టర్మిన్ ఇంజెక్షన్ ఇచ్చడం వల్ల ఇది యూజువల్లీ మేము స్పైనల్ అనస్థిషియాలో యూజ్ చేస్తాము. నేను కూడా బేసికల్లీ అనస్థిస్ట్ కాబట్టి మేము ఫ్రీక్వెంట్లీ ఆపరేషన్ థియేటర్లో ఇది ఎప్పుడైతే స్పైనల్ ఇస్తామో అప్పుడు పేషెంట్కి హైపోటెన్షన్, కొద్దిగా బీపీ తగ్గడం జరుగుతుంది. అప్పుడు ఈ డ్రగ్ని మేము బ్లడ్ ప్రెషర్ పెంచడానికి, తర్వాత కొద్దిగా హార్ట్ రేట్ పెంచడానికి కూడా మేము ఇది యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో యువత దీన్ని మిస్యూజ్ చేయడం ఎలా అంటే, ఎప్పుడైతే మనం ఈ టర్మిన్ ఇంజెక్షన్ ఇచ్చుకుంటామో ఆ బ్లడ్ ప్రెషర్తో పాటు బ్రెయిన్లో కూడా ప్రెషర్ అనేది, మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరగడం వల్ల బ్రెయిన్ చాలా యాక్టివ్ అయ్యి యూఫోరిక్ స్టేజ్లో పోతుంది. వాళ్ళు ఏంటంటే ఒక యూఫోరియా స్టేజ్లో ఉండేసి